వేడి కదమ్మా ఇంతసేపు ఏం పిలవాడు అయ్యో అయ్యో అది ఎవడా నిన్న మన కాలు కడుక్కోమని నీళ్ళు వాటికి వచ్చింది వాడు బయట కొట్టుకొని ఎట్లా కొట్టాలే వాడు అన్నట్టు ఇంట్లో పీటీ అయిపోవాలి కదా అమ్మ సంగతి దుగ్గు దుగ్గు నచ్చిన పొరక పొరక పొట్టు పొట్టు ఇక కళ్ళు కడుక్కుంటా ఉన్నాడు కళ్ళు కడుక్కుంటా ఉన్నాడు రాజు క్షత్రియ రాజు క్షత్రియ మహారాజు అయ్యో అయ్యో అది ఎవడా ఇంట్లో రంగ కూసమని పీటేసింది నీ ఎట్ట కొట్టాలే బయట చూడన్నా ఇరికారా అన్నం పెట్టా చెప్తా అమ్మ సంగతి బయట చెప్పిండు బ్యాంక్ అయ్యో అయ్యో అది ఎవడా పల్లె తెచ్చి ముంగడ పెట్టింది వాడు బయట కొట్టుకున్నాడే బయట అన్నం పెట్టే చెప్తా అమ్మ సంగతి పండుకోలేదా మంచిగా చూస్తుంది కూడా అవుతాడు మీ అమ్మ కొట్టుడు అయ్యారా తోడురా ఏం పొడుగు పొడుగు అన్నం పెట్టి తిను అన్నం పెట్టి అన్నం శాఖం అయిపోతుంది చెప్తా అమ్మ సంగతి ఇరికేనా అడి కొట్టుడు ఇలా పడకలకిన పోసాం ఇక్కడ కొడితే పులుసు పులుసు కంచబట్టే సాంబార్ ఫలితం ఉన్నారా ఏం పొడుగు పొడుగు అవనారా ఎంగలేదులే ఎప్పుడు ఇట్లా పెట్టి గంటిలో పెట్టి ఇళ్ళ పెట్టి అలా పెట్టి ఇళ్ళ పెట్టాక కదా మా గతి పగ్గాలు గుంజిపడ్డారు మరి మా అందం మరి ఇట్లయితే అన్న ఉప్పు ఎక్కువైనా తక్కువైనా సుక్కేసుకొని అంటాం శాఖలో ఉప్పు ఎక్కువ కూడా ఉప్పు తక్కువ కూడా కారం ఎక్కువ కూడా కారం తక్కువ అంత పోతుంది వరద వరద పోతుంది చూసినా సాంబార్ పోతుంది కారిపోతుంది అంతా ఉప్పు కారం చూసి సైజు నాకు చూడు ఉప్పు కారం బరాబరే ఉన్నది ఉప్పు బరాబరే ఉన్నది డబ్బులు ఇప్పుడు కొట్టినా తీసుకుపోయి ఎవరికైనా చూపిస్తుంది ఎవరికైనా చూస్తే పొలను కండి ఎత్తావా వాళ్ళంట బయట పొడి రాలు కలప అమ్మ మంచిగా మంచి నీళ్ళు మంచి ముంగడ పెట్టింది నేను పొడి రాలు కలపాలి బయట రాలు కలుపుకున్నాడే అన్న వల్ల నిన్న మొన్న గిట్ట అరుచుకొని నేను కొడుతున్నావురా కొడుతున్నా నాకు వస్తున్నా అన్న వల్ల తింటాడు
చెంబోడే అయ్యో అయ్యో ఓ సత్తవరు ఓ వారు సోరదాకు లేరు కథ ఏ బుధారం బుధారం సల్లగున్న బుధారం అయిపోయిన బెత్తన అన్నారు నేను సీరియల్ లేదు అంటాను సీరియల్ అంటే అట్లా ఇక నీళ్ళకు వదనాని కారణమా నీళ్ళకు వదనని అన్నవా గోవింద ఏడుకన్నా వదనని రాదు క్షత్రియ మహారాజే ఇదే సందనుకోని జేబుల పొడిగాలు తీసిండు ఈ అన్నం కూడా ఏది నాడు కారాదు అల్లి విల్లి అన్నం అల్లా కలిపిండు ఏమి నాదా ఆడిపుడుకు పుట్టినావు గాడిపుడుకు పుట్టినావా సంవత్సరమే పట్టింపు నాడుదా నువ్వేనా సంవత్సరమే పట్టింపు నాడుదైతే అన్నం అన్నంగా ఆడవాళ్ళు బియ్యంలా విషయం చూసుకోవాలి మెరిగి ఏరుకోవాలి అన్నం వండాలి ఏగిలెత్తే తమ్ముడు తమ్ముడు చెల్లె చెల్లె గాని భర్త ఏ బ్రహ్మ లేదు తమ్ముడు తమ్ముడు చెల్లె చెల్లె అంటే నువ్వు నీ తమ్ముడిని చెల్లి నాబుట్టినారే తమ్ముడు తమ్ముడు చెల్లె చెల్లె కూరగాయల పాడన సంవత్సరం కుంగ దొరికానా మా గండం దాపరం అయ్యారు నీ తమ్ముడు నీ చెల్లి నాకు పుట్టిందంటే అయ్యో నాదనా ప్రాణనాదా ఆత్మగల్ల అన్నదమ్ములను అంటారు నాదా మాకు ఎదిగిన నుండేపటికి అయ్యో బావా నా చెల్లి తప్పు చేసింది మా చెల్లెందుకు దాని నీకంటే
ఈశ్వరాన్ని దాచుకున్నా ఇంకా ఇద్దరు బిడ్డలు ఆ బిడ్డ సంజవ ఆ బిడ్డ జోజవ్వ ఓ బాబో నాయన ఏడాదికి 12 పండుగలే బాబు నువ్వు వెళ్ళిపోగా మమ్మల్ని ఎవరి చేత వెళ్ళిపోతున్నా రేపు తెల్లారనంటే ఎవరి నువ్వు వాళ్ళ పోతున్నానా మా ఇంటి పక్కలు ఇరుగా పొరగా పోయేమంటారు అయ్యో బిడ్డ సంజవ ఓ బిడ్డు వాడికి 11 రోజులు 13 రోజులు అయితే కనబడతలేరు మీరు ఏ ఊరికి వేయండు ఏ గుడికి వేయండు ఏ తీర్థం వేయందంటే మేము అడిగిన వాళ్ళతో నీవు ఆయన ఏం గొప్ప చెప్పుకోమేవో ఏ ఊరికి పోలేదు ఏ గుడికి పోలేదు మేము అయ్యం దాచుకొని మా ఇబ్బంది ఏదుకోని చెప్పు అన్నవానా ఇట్లా కూర్చొని ఇద్దరు అక్క ఇళ్ళని లేడుతంటే తోడ పుట్ట ఒక్క అన్న రాజన్నుండే మడికే అయ్యో చెల్లెల్లారా ఎడిసిన మన పూరేసాడు ఎడిసిన మన బాణాలు ఎదురాడు అయ్యా మీ కట్ట వస్తే చెల్లెరారా మీకు నేను తీరలేవా నా చెల్లెలా తోడబుట్టి అందుకే పడిగా చెల్లెలకు తీరే నాకు కాగిత తీరలేదు కట్టాలు చూడరానే దుఃఖాలు ఎందుకు ఎడతానవి మీ చెల్లె మీ తమ్ముని ఎత్తుకుని ఏ వాళ్ళకి ఆడుకుని వేయిందో మీ చెల్లె తినక్క చెల్లె ఇక్కడ మీరుంటే నా భర్త నన్ను చంపుతాడు నా సంసారం ఆగమైందని తమ్ముని తీసి మీ చెల్లి చేతులు పెట్టి మీ ఇంటికి దాదోలు కత్తిరికాయలు పెట్టడానికి పోరగాలు ఒకవేళ ఇంట్లో ఉంటే పండుకున్నాక లేచి అంత పండుగ తీసి మీద ఎత్తెత్తా పోరగాల ప్రాణం పోతుంది పీడ వస్తుంది కోడి కూతుంది అనుకుంటా వచ్చిన వాడు కడపకాడికి కడపదాడి కత్తిరికాడి కడమెట్లో ఉండను ఇప్పటికెప్పటికి అన్నది ఎదురు చూడరు కాదు ఆకలి రుచి తెలియదు తిట్టుకు వరస తెలియదు దెబ్బ ఆయవారు అన్నారు ఇంక దగ్గర ఎవరికి వచ్చింది రాదు 20 ఒక్కలతోటి 20 ఒక్కలు ఎగురుతుంది ఎగిరి తన్నేవాడు భార్య గాయపడ్డ దెబ్బ తగిలింది చూడలేదు కార్యం కలిగలైంది దొబ్బ నీరు అయిపోయింది భార్య ప్రాణం పోయే చూడే నీరైపోయింది కార్యం కలికలైపోయింది అవజనాలు తల్లి సాగు బతుకలు ఉన్నదమ్మా ఎవరు చూడని సాగు కాబట్టి నాన్నది చెల్లెరావే చెల్లెరో కరుణవా చెల్లెరావే చెల్లెరో కరుణవా తమ్మునెత్తుకొని వాడకు చెల్లె
తమ్ముడు బయలావాని ఆఖరి మాటన్నా ఆఖరి మాటన్నా ఆఖరి మాటన్నా చెప్పుకుందరు చెల్లు ఆఖరి మాటన్నా ఎప్పుకొందరు చెల్లె చెల్లెరాని చెల్లె ఒక ముందు అక్క తమ్ముడాని తమ్ముడు ఒక చూసుకోని ఆఖరి మాటన్నా చెప్పుకుందరు చెల్లు ఆఖరి మాటన్నా ఎప్పుకొందరు చెల్లె చెల్లెరాని నీ తోడు వస్తానా నేను వేయినాక గుమ్మల మా బాబర్త ఏ గది ఎత్తడో ఏ బాణం ఇత్తడో ఓరి తమ్ముడారా తమ్మి రక్తసేన రాజు ఏ ఉడిగలు మనం ముడితే కదురా అవలే కాబాయ్ అయ్యాలే కాబాయో విల నల్లాడుతాంది అవజి మనాడుకుంటాంది సాగు బతుకులు ఉన్నవి అరుణవ్వా అక్క ప్రాణం పోయేద చెల్లకి ఏమరక అంత పోతే కింద ఆడాలైంది బొమ్మత పోతేకి భోజనపు యాలైతుంది అవలారా ఓ తమ్ముడు రక్తశీల రాజా నీకెంత ఆకలి అవుతుందో తమ్మి నీకు నోరున పడి అక్క నాకు ఆకలి అవుతుందని నాతో చెప్పుతావా మన అక్క నవ్వ నీతో వదులుతుంది కావచ్చు నాతో వదులుతుంది కావచ్చు అని ఆడవిల్ల కారణవా తమ్ముని ఎత్తుకొని భవనాల తోవ పట్టింది అవ్వా ఏ భవనాలకైనా ఆడవిల్ల కరణవ రాను రాను చెల్లక చెల్ల కరణవా భవనాలు నిండుకున్నదవలారా ఓరే తమ్ముడు రక్తశీల రాజా నీకు ఆకలేంత అవుతుందో మన అక్క దగ్గర తీసుకుపోయి అక్క చేతుల వెండి నీకు పాలు దాగి ఇవ్వంటారా తమ్ముడా ఓ అక్కరావే అక్కో అక్కనే అరుణవా నీ నిద్రపాడు వాడా ఎల్లగానే నిద్ర ఎట్లా బట్టే గోకోల తమ్ముడు తమ్ముడు ఎడబట్టే తమ్ముడిని ఎత్తుకొని అక్క పాలు తాగి ముగ్గు తినిపి నాకు ఆకలైతుంది అక్క అన్నం పెడితే అన్నం తర్వాత తమ్ముడిని ఎత్తుకొని మళ్ళీ బ్రాహ్మణుల వాడబోయి నేను తమ్ముడిని ఆడేపిస్తా తమ్ముడిని ఆడేపితో అక్కలేమని అక్క కథ కింద చెయ్యేది తరలేవని తిల్లేవా ఎక్కడక్క అక్క వాగి ఎరుతుంది చెల్లెలో నా చెల్లె కరుణవా చెల్లెరా రామ రాఘవ రామ 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 రాఘవ రామ చెల్లెరావే కరుణవా కసావుదుడయ్యో కసావుదుడ చెల్లె సమయానికి అంద వచ్చినవా తోడు వాతున్నవా పలువురు తమ్ముళ్ళు లేరు లేక లేక ఒక్కడవ్వా తమ్ముడు రక్తసేనుడే తమ్ముడు బయలమ్మా ఇక్కడుంటే బతకవమ్మా పాపగారి బావ మీద కోపంగా నా ప్రాణం తీసింది చెల్లి ఆ యమ్మ దెబ్బ తాకింది చెల్లెలా నా ప్రాణం పోతుందమ్మా మగలేని పిల్లలంటే అవ్వలేని పిల్లలంటే అక్కలేని చెల్లెవమ్మ అక్కలేని తమ్ముడు మూలయ్య తన చెల్లె బావ కత్తిరికాడి పోయి వచ్చిందంటే చెల్లెలా నిన్ను చంపుతాడు తమ్ముడు చంపుతాడమ్మా నువ్వు తమ్ముడిని ఎత్తుకోనవా ఊరికన్నా నా చెల్లె నువ్వు వెళ్ళిపోవు అవ్వా నీ ప్రాణము తీస్తాడమ్మా తమ్ముడు బతకాడు నువ్వు బతకాలి చెల్లి సత్యదాన్ని నేను చస్తా తమ్ముడు ఎత్తుకోని ఎవరికన్నా ఓ చెల్లెరా ఓ అక్కరావే అన్నదేమో ఎవరుండే పడిగా అక్క
తీరా తమ్ముడా మమ్మల అవ్వకంటే ఎక్కువ మమ్మల చదువుకున్నావు నీ ప్రాణం వెళ్ళిపోతే ఎవరుంటే పడి ఎక్కువ ఎవరు తీరా సోని నీవు బతుకమే అక్క నీ ప్రాణం పోతే తెల్లారే మా ప్రాణం పోతుంది తెల్లారే మా ప్రాణం ఎందుకు పోవాలి నీ తోడుపాడుగా మేము వస్తామే అక్కయ్యా ఇప్పుడే చదువుకుంటా ఇక్కడనే ఉండివా కోపం మీద ఉన్న బావ వచ్చిందంటే నా తోడుపాటుగా నిన్ను నీ తోడుపాటుగా తమ్ముని చంపుతాడమ్మా తమ్ముడు బతికుంటే చెల్లేనా చెల్లెలా తమ్ముడు బతికుంటే చెల్లేనా చెల్లెలా తమ్ముడు బతికుంటే చెల్లేనా చెల్లెలమ్మా తమ్ముడు బతికుంటే చెల్లేనా చెల్లెలా అవయ్య జ్యోతి చెల్లేనా తమ్ముడు అవయ్య జ్యోతి చెల్లేనా తమ్ముడు అవయ్య జ్యోతి చెల్లేనా తమ్ముడు అవయ్య జ్యోతి చెల్లేనా తమ్ముడు జ్యోతి వెలిగిస్తాడవా తమ్ముడా జ్యోతి వెలిగిస్తాడమ్మా తమ్ముడు తమ్ముడిని దాదుకోవేనా చెల్లెలా తమ్ముడిని దాదుకోవేనా చెల్లెలా అవ్వా అవని కూర లేరు మయ్యన కూర లేరు ఎవరిళ్ళ బడికి పోయి ఎవరిళ్ళ పొండి పోనన్నవా చెల్లె ఊరు సల్లంది వైద్యేనా చెల్లెలా ఊరు చల్లని వైద్యేనా చెల్లెలా నోరు సల్లంది వైద్యేనా చెల్లెలా ఊరు చల్లని వైద్యేనా చెల్లెలా నోరు సల్లందంటే ఊరు సల్లంది అయితే చెల్లుమా రామ కోదండ వీణా ఓ నాయనా అవలేని వాళ్ళ నేను చెల్లెలు అవనేని వాళ్ళ వానేనా చెల్లెలా తమ్ముని కొడుకుని పారడీనా తమ్ముని కొడుకుని పాలడి సిపాసేద పట్టుకొని నా చెల్లెలు ఇప్పుడేడు పట్టుకోనేనా చెల్లెలా బుక్కలంత అన్న ఆడుకోని ఉదంత అన్న వల్ల ఆడుకోని చెల్లెల ఏ ఊళ్ళో బతికినా ఎక్కడ బతికినా మన పేరు మన పేరు చెల్లె ఇయ్య బాబకారి బావ వచ్చిందంటే నీ ప్రాణం ఇస్తానమ్మా ఇక అన్ని మాటలు చెప్పి నరడవు అన్ని మాటలు చెప్పి అడవా తమ్ముడు కాము బిర్రా చూసినా తమ్ముని ముఖము తిరిగా చూసినారా విల్ల విల్ల ప్రాణమైన ఎడుతున్నా అపహరణ దేవి ఇలా వెలగొట్టుకొని ఈ యొక్క ప్రాణం పోయింది ఆడవిల్ల కన్నది తమ్ముని ఎత్తుకుంటానమ్మా అక్కరణవా ఎవరిదాకా నాతో మాట్లాడినవే నాకు భయం అవుతుంది అవలేని పిలగాలమంటే అయ్యని పిలగాలమంటే ఇన్ని రోజుల కాంచలే అవలెక్క నువ్వు చదువుకున్నావు అక్క నీ ప్రాణం పోతే మేము ఎవరిలో పొండి పోతామే ఏ తల్లి దగ్గర ఇస్తుంది తమ్ముని నా దగ్గర అంత నాకు తెలియదు నేనెట్లా బతకాలి తమ్ముని ఏ బిడ్డగా చదువుకోవాలి అక్క అరణవా లెమ్మని లేపితే అక్కడెట్లా అక్క ప్రాణం పోయింది అక్క లేవే లేవని అక్క మీద వాడి పురకాసి పురగోలే అక్క గదవ కింద చేసి తరలేవనొచ్చింది అక్క రెండు కళ్ళకి వెళ్ళి అక్క ప్రాణం పోయింది అక్క మీద చెల్ల ఒరిగిందమ్మా కత్రికాడి క్షత్రియ రాజనమ్మా నా మరదలను నా బామ్మడిని ఇల్లు కొట్టవచ్చు పోయి నా భార్యతోటి మాట పుచ్చడాన్ని కావాలని సంబరంగా తీరాదు ఇంటి ముందు ఏరిండు పోరగాళ్ళ పాడవాళ్ళు ఉన్నారా పెళ్ళి ఒకవేళ పోరగాళ్ళు ఉండి ఉంటే పోరల ప్రాణం ఇస్తావు హల్మది తలపదే అన్నమాట అక్క మీద వాడి ఏడిసి బిడ్డ ఆడవిల్ల కరణవా చెవలారైనదే ఓరి తమ్మ రక్త సేన రాజా పాపకారి బావ ఇంటి ముందుకు వచ్చినరా మనక్క ప్రాణం పోవంగా ఏమన్నది ఓ చెల్లె ఇక్కడ నువ్వు భూమి మీద బతకవా పాపకారి మీ బావ రాక ముందుకే తమ్ముని ఎత్తుకొని ఏ ఊరికన్నా ఏ పల్లె కన్నా వెళ్ళిపోమన్నదిరా నేను ఇంటి ముందు పోతే మన దొరకబడి మన ప్రాణం తీతలు కావద్దురా తమ్ముడా ఇంటి ముందు పోను ఇంటి తర్వాత కడిగి పోయి తలుపు తీసుకొని ఎవరికైనా ఏ పల్లెకన్నా బతికి బట్టగట్టుగా తమ్ముడు ఆదుకున్నదాన్ని కావాలనుకున్న చెల్లి ఆ తమ్ముని ఎత్తుకొని ఆడవిల కరణవా వెనుక మరి ఇంటిని దర్వాజా కాడికి పోతుంటే అక్క ప్రాణం అక్క ఎడవ చెల్లె ఎడవ అంతంత పొద్దెక్కి ఆకలిలా కావస్తుంది
పిల్లగానికి పాలు పెట్టిన ఎవరు లేరే ఆ పిల్లగానికి ఆకలి పిల్లగాడు రక్తశిల రాదు అక్క చేతిలో ఉన్న తమ్ముడు రక్తశిల రాదు గ్యా గ్యా గ్యాని ఇక గ్యా వృతలే తండు తమ రక్తశిల రాజా వారి తమ రక్తశిల రాజాని ఎడుపు మాడబడదు కదరా తమ్ముడా తమ్మి నీ ఎడుపు ఏం పెట్టి కదరా నీకు సరవాయం అవుతుందారా తమ్ముడా మన కవ్వ లేకపాయే మన కయ్య లేకపాయే ఇప్పటికప్పటికన్నా రవలారా పసి పిల్లగాళ్ళు ఏడుస్తా అంటే కన్న తల్లి సరవాయం అయితే పిల్లగాళ్ళు ఏడుపు బందాడునేవా వారే తమ్ముడారా రక్త జలరాజు అయ్యో మన కవ్వ లేకపాయే అయ్యో మన కయ్య లేకపాయే కదరా తమ రక్తశైల రాజా నీ ఏడుపు ఏం పెట్టి బంద కావాలరా తమ్ముడా తల్లి సుందరి దేవి నీ కడగ పాడవలనే అవ్వా నువ్వు ముగ్గురు పిల్లగాళ్ళ కాని అవ్వా నువ్వు కడు భూమి వేసి మా కట్టమేమి చూసినావా మా సుఖమేమి చూసినావా అనరావా తల్లి లేని పిల్లగాలని ఏడేళ్ళ పిల్లకులను అన్నరేవా అయ్యో దోశ దోయ రాణి గాబిజా నా తమ్ముడు భూమి మీద బతకాల నేను బతకాల నాకేమన్నా అవమానం అనుకున్నది ఆడవిల్ల కర్ణదేవి అక్క సరబాయం తీసింది అక్క రొమ్ము తీసి అవ్వ తమ్ముని నోటిలోన పెట్టే మన పుడక పాడవడరా తమ్ముడా మన ఎంత పాడబుడకరా మన పుడక మీద తుమ్ము అయ్యా మన పుడక పాడవడరా ఇలాంటి కట్ట భూమి ఎవరకు రావద్దురా తమ్ముడా ఆ తమ్ముని ఎత్తుకొని కరుణదేవి తమ్ముడా నేను ఎవరి వదను ఎవ్వలే వదను ఎత్తారి దగ్గర ఇస్తుంది ఎత్తారి దగ్గర ఇస్తాడు ఆ తమ్ముని ఎత్తుకొని అడవిల కరుణదేవి బతికి బట్ట కట్టింది ఊళ్ళకి చేరుకున్న తల్లి ఏమన్నది అవలారాయ గారు మా బావ వచ్చినాక మా గురించి చెప్పకూడదు మా జాడ చెప్పకూడదు అని ఎవరు దండ పెట్టిన బిడ్డ ఆడితో వాడుకొని పోతాను అడవిలో